సంతోషం, మేమేం కాదంటలేం, ఎవరైనా పెట్టుకోవచ్చు సమాజంలో. ఏం జరిగింది అధ్యక్ష? ఏదో ఆయన దాక్కున్న దానికి లాక్కొచ్చినట్టుగా ఎవరన్నా ఎస్ఐ, సిఐ, డిఎస్పి వీళ్ళందరూ ఉంటే ఎవరైనా సరే అధ్యక్ష ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు, దాక్కోవాల్సిన అవసరం ఏముంది? దాక్కున్నారు అని చెప్తున్నారు, దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇవాళ అధికారులంతా చూస్తుండగా వచ్చాడు, అధికారులంతా చూస్తుండగా లోపలికి వచ్చాడు. ఈ మాట నోట్ చేసుకోండి మీరు. రెండోది, సరే రైట్, ఇదంతా జరిగిన తర్వాత ఓకే, చివరికి జరిగింది ఏంది అధ్యక్ష? లోపల ఇగో అధ్యక్ష ఆ ట్యాంకు ఏదైనా దాక్కోవడానికి ఎడ దాక్కోవాలనో ఎడ వండుకోవాలనో ఇది ట్యాంక్ మీకు పంపిస్తున్నా అధ్యక్ష, ఈ ఫోటో చూసుకోండి. రెండోది ఏంటంటే రైట్ తర్వాత ఓకే అందరు చూశారు, శవం లేదు, మానభంగం లేదు, ఎవరికి మానభంగం చెప్పిన వాళ్ళు లేరు, రక్తము మరకలు లేవు అధ్యక్ష. మానభంగం కానీ మానభంగం, మర్డర్ కానీ మర్డర్, మరి ఎవరికి జరిగింది అధ్యక్ష? ఎవరికి జరిగింది? తల్లిదండ్రులు ఇచ్చారా రిపోర్టు? మానభంగం జరిగిందని ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేకపోతే బంధువులు ఇచ్చారా? ఎవరో పోని, ఇవన్నీ పోనీయండి. మరి మర్డర్ అక్కడ ఉంటే శవం ఉందా? ఉంటే ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీకి వాళ్ళ కళ్ళకు కనబడలేదా? అవేమైనా మాయమైపోయినాయా? సడన్ గా ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చేసాడు. ఎవరైనా నీకు వ్యతిరేకంగా పోటీ చేసిన ఆయన మోషన్ రాజు, ఆయన దళితుడే, న్యాచురల్ గా పోటీ చేసిన మీద కసి కక్ష ఉండనే ఉంటది. ఇక్కడ ఆయన అనుచరుడు పిల్లి డేవిడ్ కుమార్, ఆయన ప్రత్యక్షమైండు. ఎన్ని గంటలకు ప్రత్యక్షమైండు? 11 గంటలకు ప్రత్యక్షమైండట. అది 8 గంటలకు ఉన్నాయి, ఇలా మాత్రం 11 గంటలకైనా రాసుకున్నారు. ఓకే, మరి 11 గంటలకు రాసుకొని ఆయన వచ్చిండు. వచ్చినాక ఆయన పోలీస్ స్టేషన్ పోయిండట. డిఎస్పీ గారు చూసిండు, ఆర్డీఓ గారు చూసిండు, సిఐ గారు చూసిండు, ఎస్ఐ గారు చూసిండు, ఆమె ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ చూసింది. వీళ్ళందరికీ చూసిన తర్వాత మర్డర్ లేదని తేలిన తర్వాత, మానభంగం లేదని తేలిన తర్వాత కేసు ఎట్లా బుక్ అయింది అధ్యక్ష? రాత్రి 1 గంటకు అధ్యక్ష కేసు బుక్ చేశారు. ఓకే, మీరు సుమోటోగా బుక్ చేస్తానని నేను వద్దటలేను. ఒక్క నిమిషం, సుమోటోగా కేసు బుక్ మా చెల్లమ్మకు బాగా అనుభవం ఉన్నట్టు, నాకేం అనుభవం లేదు ఈ కేసులలో. ఒక్క నిమిషం అధ్యక్ష, బుక్ చేయొచ్చు, సుమోటోగా బుక్ చేయొచ్చు. ఎప్పుడు బుక్ చేస్తారు? ప్లేసును చూడకపోతే, ఏదైతే నేరం జరిగిందనే స్థలాన్ని కనుక చూడకపోతే అటువంటి టైంలో బుక్ చేస్తారు. కళ్ళను చూస్తున్నారు కదా, ప్లేసు చూస్తున్నారు, మర్డర్ లేదు, రేపు లేదని విచారణ చేసిండ్రు, ఇది ఏమీ జరగలేదని ఆర్డీఓ గారు చెప్పిండ్రు, అదేవిధంగా డిఎస్పీ గారు చెప్పిండ్రు. 19వ తారీఖు నాడు కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీ గారు వచ్చిండ్రు. 18 మంది విద్యార్థులను ఒక్కరొక్కరిని వాళ్ళ తల్లిదండ్రులతో సహా కూర్చుండబెట్టి ఇక్కడేమన్నా జరిగిందా అని 100 సార్లు అడిగిన, అయ్యా మాకేం జరగలేదు నాయన, మేము హాయిగా ఉన్నాం. విడివిడిగా వాళ్ళతో విచారిస్తే కూడా మాకేం జరగలేదు, మేము హాయిగా ఉన్నాము, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వదంతులు తప్ప ఇందులో ఏమీ లేదు, ఇది పర్సనల్ గా తీసుకున్నటువంటి కుట్రలో ఒక భాగమని అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పారు. అధ్యక్ష ఆ తర్వాత 18 అయిపోయింది. 19 నాడు ఆర్డీఓ ఈ గోలంత ఎందుకయ్యా రామారావు, ఈ గోలంత ఎందుకు? ఈ పిల్లల్ని కేరళ పిల్లలు వాళ్ళ జైలుకి పంపించు, వాళ్ళ తండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు కదా, అందరిని కలిపి పంపించమని చెప్తే ఆయన రాసి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇక్కడ I have seen it, Nasimul garu. ఇగో ఏది ఆర్డీఓ సార్, ఇగో చూడండి, ప్లీజ్ ఇష్యూ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అని చెప్పేసి ఆర్డీఓ గారు సంతకం పెట్టి ఇచ్చారు. అధ్యక్ష ఒక్కసారి మీకు ఇది పంపిస్తున్నా అధ్యక్ష, చూడండి. I have a copy of that yesterday. Copy was given yesterday, Nasimul garu. తర్వాత అన్న వేరే అదే కలెక్టర్ గారు చెప్పినాక ఆర్డీఓ అయినా అథారిటీ కదా. ఓకే, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే ముందు అధ్యక్ష ప్రతి అమ్మాయి, ఇగో నీతు, శైలజన్, అదేవిధంగా ఏమన్నా పేరు హీరా, లీనా, తర్వాత ఏం పేరు
ఈ 5 అమ్మాయిల అధ్యక్ష ఒకరొకరి పేర్లు వీళ్ళంతా కూడా మేము ఇక్కడ హాయిగా ఉన్నాము, కావాలని వదంతులు వచ్చినాయి, మా భవిష్యత్తును కూడా ఇబ్బంది పెట్టే పరిణామాలు వచ్చినాయి, మేము బాధపడుతున్నామని చెప్పేసి తల్లిదండ్రులంతా కూడా బాధపడి వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఈ విధంగా దెబ్బ కొడుతున్నారు, ఇది అన్యాయం అని చెప్పేసి రాసి పిల్ల తల్లిదండ్రులు ఆ ఫోటో ఇక్కడ ఫోటో ఏం చేస్తాం నాయన, మీ దుర్మార్గాన్ని తట్టుకోవాలంటే అని తేవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇక చూడండి అధ్యక్ష, ఆర్టీఓ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఆయన సొంతంగా ఇయలే, ఏదో పంపించినట్టు వాళ్ళందరినీ పరారు చేసినట్టు ఈయన దొంగతనం చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు చిత్రీకరించటం చాలా బాధాకరం. రెండోది ఏంటంటే మీరు చూడండి అధ్యక్ష, వాళ్ళు ఎంత హాయిగా నవ్వుకుంటూ తల్లిదండ్రులు అన్నదమ్ములు మొత్తం వాళ్ళ కుటుంబాలతో సహా 20వ తారీఖు నాడు ఈ విధంగా ఫోటోలు దిగినరు. మా పెద్దలందరూ కూడా మీరు ఆలోచన చేయండి, ఇందులో ఏదైనా ఉంటే మీరు ఆలోచన చేసి చెప్పండి అధ్యక్ష. చెయ్యని తప్పుకు బలి చేసే ఈ విధానం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మానవతావాదులు దళిత వర్గాల్ని ప్రేమించగలిగిన ఏ ఒక్క వ్యక్తి అయినా సరే దయచేసి ఒకసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగానే మనవి చేసి ఇవి కూడా మీ దగ్గర పంపిస్తున్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఉంటే బాగుండే అధ్యక్ష, నేను ఏం చేయాలి? అరణ్య రోదన నిన్న వారు ఉన్నారు, వారు మా మీద నిందలేశారు పోయారు. ఇవాళ వాస్తవాలు వారు ముఖ్యమంత్రిగా ఈ దళిత జాతికి ఈ రాష్ట్రానికి ఓ పెద్ద మనిషి. ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఎవరు సార్? ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఓ కన్న తండ్రిలాగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా దళిత జాతిని ఈ విధంగా ఉసురు పంచుకోవడం న్యాయం కాదు. అందుకని అధ్యక్ష ఇక చూడండి తీసుకెళ్ళండి. నరసింహులు గారు ఉండండి సార్. ఎందుకు చెప్తా సార్ అంటే ఒట్టిగానే నింద తలితే బిడ్డ పెళ్ళి అయిపోయింది, వాళ్ళ భార్య ఉరేసుకునే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా బతికే అవకాశం లేదు. ఒక మనిషిని నిలువున అడ్డంగా నరికేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం ప్రవర్తించే తీరును సాక్ష్యాలతో సహా మీ ముందుంచాలని నా అభిప్రాయం. అంతేకాదు దయచేసి విషయాన్ని మీరు దయచేసి ఈ కెమెరా నన్న కనబడుతుందో లేదు బయట నాకు అర్థం కాదు, చూపించిన ఆయన దయచేసి. మీరు పెద్దలందరినీ చూడమంటున్నారు, మళ్ళీ కెమెరా ఎందుకు దానికి? గారు దయించండి సార్, దయించండి. ఓకే తీసుకెళ్ళి. నరసింహులు గారు డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, ప్లీజ్ కంటిన్యూ. పంపించండి, తీసుకోండి. అరే మనం ఎందుకు దాచుకోవాలి? ప్రతి దగ్గర పోని రికార్డు పోని ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నాడో మరి ఏం సంగతో మా దళితుల గోడు వినడానికి ఒక్క నిమిషమైన వస్తుందని ఇప్పటికీ నేను ఆశపడుతున్నా అధ్యక్ష. రావాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ఓకే